ఒకసారి షుగర్ వచ్చింది. షుగర్ వస్తే మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా వేసేసుకుంటాం, ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఉంటే మనం ఏమైనా చేసి ఇచ్చాను. ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఈ ఆలోచన అసలు కరెక్ట్ కాదు. ఓన్లీ ట్యాబ్లెట్స్తో నేను లైఫ్ లీడ్ చేసేస్తాను అనుకుంటే అసలు ఎంత ఇబ్బందులు పడతారంటే అంత ఇబ్బందులు పడతారు. ఎందుకంటారు కానీ మీరు ఓన్లీ ట్యాబ్లెట్స్ మీద ఉన్నారంటే పొయ్యి కొద్ది ఈరోజు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఒక 4 సంవత్సరాలు 10 ట్యాబ్లెట్లు అవుతాయి. ఈరోజు 50 mg ఉంటుంది, ఒక సంవత్సరం తర్వాత 100 mg అవుతుంది, 500 mg అవుతుంది, 1000 mg అవుతుంది. ఈ ట్యాబ్లెట్స్ నంబర్ పెరుగుతూ డోసెస్ పెరుగుతూ పోతే శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఇది ఏదైనా ఒక రోజు వాడుకొని ఆపేసేది అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఉన్నాయో చూసుకోవచ్చు అనుకోవచ్చు. లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితుల్లో లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ భరిస్తారు? చిన్న దానికే సైడ్ ఎఫెక్ట్ ఉందని 100 సార్లు అడుగుతాం మనం. అలాంటిది లైఫ్ లాంగ్ ఓన్లీ ట్యాబ్లెట్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్తో ఎలా ఇబ్బంది పడతారు? సరే, ఇప్పుడు ఏంటయ్యా మార్గం అని అంటే నేను చెప్తాను. డయాబెటీస్ అని వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకుంటూ సరైన డైట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఖచ్చితంగా పొయ్యే కొద్ది నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవచ్చు, డోసెస్ తగ్గించుకోవచ్చు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ డైట్ అని వచ్చేసరికి కొన్ని స్పెషలైజ్డ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఆ న్యూట్రిషన్ మరేది కాదు, డయాగ్రాండ్. డయాగ్రాండ్ ఎందుకు తీసుకోవాలా అని అంటే మీరు డైలీలో తీసుకుని ఒక 2000 క్యాలరీస్కి సంబంధించిన ఆహారం మీరు తింటున్నారా అనుకోండి, దాంట్లో 20% క్యాలరీస్ ప్రోటీన్ నుంచి కానీ రాగలిగిందంటే ఖచ్చితంగా మీ షుగర్ కంట్రోల్ అయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రాండ్ ఉదయం సాయంకాలం తీసుకుంటున్నారు. డయాగ్రాండ్లో 5 రకాల సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. వే, కేసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. అది కూడా ఏంటంటే ఉదయం తీసుకుంటారు భోజనానికి ముందర, సాయంకాలం తీసుకుంటారు భోజనానికి ముందర. సో ఇలా తీసుకుంటూ పోవడం వల్ల దీంట్లో ప్రోటీన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆకలిని తగ్గించేటటువంటి కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆబ్వియస్గా మీకు ఆకలి ఎక్కువేది. ఆకలి ఎక్కువేదంటే ఎక్కువ తినరు. ఎక్కువ తినలేదంటే షుగర్ లెవెల్ ఎక్కువగా పెరగదు. ఈ డయాగ్రామ్లో ఉండేటటువంటి వే ప్రోటీన్, కెసిన్ ఉపయోగపడతాయి. ఆ ఇన్సులిన్ రిలీజ్ అయిందనుకోండి, ఏదైతే షుగర్ లెవెల్ మీ బ్లడ్లో ఉందో ఆ షుగర్ని ఇన్సులిన్ మధ్యలోకి దోసేస్తుంది. సో ఆబ్వియస్లీ షుగర్ లెవెల్ తగ్గుతుంది. సో ట్యాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. అది కాకుండా ఈ పెరుగుండే షుగర్ మధ్యలోకి వెళ్ళిందంటే శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీ దీంట్లోంచి తీసుకుంటుంది. అప్పుడు మీరు సన్నబడిపోకుంటుండేదానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్న మరొక సమస్య ఏంటంటే నీరసం. ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు, కాసేపు పని చేసినా పడుకొని ఉండాలనిపిస్తుంది. ఇలాంటి సమస్యను కూడా డయాగ్రామ్ సాల్వ్ చేస్తుంది. హ్యాపీగా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలన్నది మీ ఎయిమ్గా ఉండాలి. ఆ ఎయిమ్ మీరు అచీవ్ అవ్వడానికి ఖచ్చితంగా డయాగ్రామ్ ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేసినారంటే మన డైటీషియన్స్ మీకున్న సమస్యను అర్థం చేసుకొని డయాగ్రామ్ మీకు పంపించడం ద్వారా, డైట్ ప్లాన్ మీకు ఇవ్వడం ద్వారా, ఎక్సర్సైజెస్ మీకు సజెస్ట్ చేయడం ద్వారా ట్యాబ్లెట్స్ మీద నుంచి కంప్లీట్గా మీరు బయట వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి కాలమంటలు లేకుండా, కళ్ళు ఇబ్బంది లేకుండా, నరాల ఇబ్బంది లేకుండా, రక్తనాళాల ఇబ్బంది లేకుండా, సన్నబడిపోకుండా, నీరసం లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు గట్టిగా ఉంటాయి. సో వెయిట్ చేయకుండా ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. మన డైటీషియన్స్ మీకు హెల్ప్ చేస్తారు.